జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. ముందుగా హోమ్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. జూబ్లీహిల్స్లో 101 హోమ్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. వీటి లెక్కింపు తర్వాత ఈవీఎం ఓట్లను లెక్కిస్తారు. ఇక ప్రస్తుతానికి ఎటువంటి ఫలితం రాబోతోంది, ఎవరెవరి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం జరగబోతోంది, ఇవన్నీ కూడా మనతో మాట్లాడడానికి ఒక రాజ్ న్యూస్ ఒక మారథాన్ డిబేట్స్ కూడా నిర్వహిస్తోంది. ఇవాళ కౌంటింగ్తో పాటు అంటే మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఇవ్వడంతో పాటు ఆల్రెడీ ఆయా పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులు, అలాగే సీనియర్ అనలిస్టులు, జర్నలిస్టులు వీళ్ళంతా కూడా మనతో పాటు జాయిన్ అవుతారు, మనతో మాట్లాడతారు. మొత్తం ఓవరాల్గా చూస్తే కనుక మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం మీరు రాజ్ న్యూస్ రెగ్యులర్గా చూస్తూ ఉండొచ్చు. ఎస్, రైట్ నౌ నాతో పాటు ఉన్నారు సతీష్ గారు, బీఆర్ఎస్ నాయకులు మనకి స్టూడియోలో ఉన్నారు. అండ్ ఆరేపల్లి మోహన్ గారు, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నారు. అండ్ మోరోవర్ మిగతా వారు కూడా మనతో పాటు కాసేపట్లో జాయిన్ అవుతారు మిగతా పార్టీల నుంచి. ముందుగా సతీష్ గారితో మాట్లాడదాం. అండ్ సతీష్ గారు, మోహన్ గారు, గుడ్ మార్నింగ్ అండి ఇద్దరికి. నమస్కారం, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. ఎస్ సార్, ముందుగా సతీష్ గారు ఏమనిపిస్తుంది అంటే ఓవరాల్గా చూస్తే కనుక వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, అక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది, ఇవన్నీ పక్కన పెడదాం. 101 ఏంటంటారు వాటిని, ఎస్ సార్, హోమ్ బ్యాలెట్ ఓట్లు. మరి ఈ 101 హోమ్ బ్యాలెట్ ఓట్ల ఫలితం ఏమైనా టోటల్ ఫలితాన్ని నిర్ణయించే అవకాశం ఏమైనా ఉందంటారా? ఏమనిపిస్తుంది మీకు? అట్లా టోటల్గా ఫలితం నిర్ణయించలేము ఎవరైనా, కానీ కొంత షేర్ ఉంటుంది దాని ఓట్లలో. కానీ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ విజయ పతాకం ఎగరవేస్తున్న ఒక నమ్మకం అయితే మాకు ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు గతంలో మనం చూసినాం, ఈ ఎలక్షన్స్ అంతా కూడా పర్ఫార్మెన్స్, ప్రామిసెస్ మీద నడిచిన వ్యవస్థ. సో పర్ఫార్మెన్స్లో కానీ ప్రామిసెస్లో కానీ, ఇక్కడ పర్ఫార్మెన్స్లు చూస్తే మనం చూస్తూ ఉన్న హైదరాబాద్ డెవలప్మెంట్ కానీ, ఫ్లైఓవర్లు కానీ, పథకాలు కానీ, ప్రాజెక్టులు కానీ ఎన్నో రకాలుగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ముందుకు సాగినాయి. ప్రామిసెస్ విషయంలో పథకాలకు వస్తే రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, దళిత బంధు కానీ, ఇంకోటి కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదబ్, ఇలాంటి ఎన్నో పథకాలు కూడా కేసీఆర్ గారిని ప్రజలు అడగని పథకాలు కూడా ప్రజలకు అందజేసిన సందర్భాలు మనం కోకొల్లలో మనం చూసినాం. సో ఈ బేస్ మీద చూస్తే 100%గా బీఆర్ఎస్ పార్టీ విజయ పతాకం ఎగరవేసే అవకాశం ఉంది. అండ్ అందులో భాగంగా 2 ఏళ్ళు పూర్తయింది. ప్రజలు కొంత పర్సంటేజు సరే కాంగ్రెస్ చెప్పిన అలవి కానీ హామీలో అబద్ధపు మాటలో విని వీళ్ళు ఏదో చేస్తారని ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ను నమ్మి ఓటేస్తే ఈరోజు కాంగ్రెస్ నట్టేట ముంచిన సందర్భం మనం చూస్తాం తెలంగాణ రాష్ట్రాన్ని. తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు కట్టింది లేదు, ఓ గుడి కట్టింది లేదు, ఓ బడి కట్టింది లేదు, ఓ పథకాన్ని అందజేసింది లేదు ప్రజలకు. వాళ్ళు చెప్పిన మాటలే వాళ్ళనే ప్రశ్నిస్తే ఈరోజు తెలంగాణ సమాజంలో విద్యార్థులు కానీ, యువకులను కానీ, వృద్ధులను కానీ ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళని పోలీస్ లాఠీ దెబ్బలు పడే పరిస్థితికి వచ్చింది. అంటే మీరు చెప్పిన మాటలు మిమ్మల్ని మీకు గుర్తు చేస్తే మరి పోలీస్ స్టేషన్లకు పోయిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా అరెస్టులు చేయడం, పొద్దున్నే 4 గంటలకు వచ్చి పోలీసులను పంపించి ఇంటికి వచ్చి అరెస్ట్ చేయడం, ప్రశ్నిస్తే మరి వాళ్ళు తీసుకునే చర్యలు చాలా కఠినంగా జరిగినాయి. కానీ ఈరోజు చూస్తూ ఉంటే ప్రజలందరూ కూడా అర్థమైపోయింది 2 ఏళ్ల కాలంలో ఎంత విధ్వంసమైంది తెలంగాణ. మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీకి మనం ఓటేస్తే ఈ తెలంగాణ రాష్ట్రం ఆగమైపోతుంది. వీళ్ళకు ఎట్లా పెట్టుబడులు తేవాలో తెలియదు, ఎట్లా పరిశ్రమలు తీసుకురావాలో తెలియదు, ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో కూడా తెలియదు, ఏం చేయాలని పరిస్థితి, ఉద్యోగాలు ఎట్లా తీసుకురావాలి, ఇంకోటి అవకాశాలు, మెరుగైన అవకాశాలు ఎట్లా తీసుకోవాలి, తెలంగాణ సమాజాన్ని మళ్ళీ విశ్వపీఠం మీద ఎలా ఉంచాలని ఒక ఉద్దేశం వీళ్ళకు నాలెడ్జ్ లేదు, అవగాహన లేదు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని బాగుపరచగలరు. కేసీఆర్ గారు అయితేనే మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది. ఆయన ఉన్నప్పుడే ఎంత ఇబ్బంది ఉన్న రాష్ట్రంలో ఒక పెద్ద దిక్కు అయి ఉండి రాష్ట్రంలో ఏ పథకాలు ఏ ప్రామిసెస్ చేశారో ఆ ప్రామిస్లను కూడా నెరవేర్చిన సందర్భాలు మనం చూసినాం. ఏ రోజు కూడా కరెంటు పోలే, సిటీలో చూస్తున్నప్పుడు గంటలు కరెంటు పోయిన పరిస్థితి, ఎక్కడ కూడా నీళ్లు లేవు అనే పరిస్థితి లేదు, రైతాంగం ఎక్కడ కూడా ఎరువుల కోసం ఇబ్బంది పడలేదు కేసీఆర్ గారి ప్రభుత్వంలో, ఎక్కడ కూడా రాష్ట్రం అంతా కూడా కేసీఆర్ హయాంలో సస్యశ్యామలంగా ఉన్న పరిస్థితులు మనం చూసినాం. ఈరోజు చూస్తూ ఉన్నాం మనం ఎరువుల కోసం ముందస్తు జాగ్రత్త తీసుకునే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎరువుల కోసం వ్యవసాయ రైతాంగం అంతా మళ్ళీ క్యూలు కట్టారు ప్రతి చోట. ఎక్కడైనా కూడా ఇప్పుడు యూరియా కోసం కానీ, విత్తనాల కోసం కానీ, ఏ విధంగా అయినా కూడా మళ్ళీ గతంలో మనం 40 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితం అయితే చెప్పులు పెట్టి పాస్బుక్లు పెట్టి లైన్లో నిలబడే పరిస్థితి ఉందో, ఈరోజు మళ్ళీ అదే పరిస్థితికి దిగజారిపోయింది ఈ రాష్ట్రం. ఆ పరిస్థితి తీసుకొచ్చారు కాంగ్రెస్ నాయకులు అని చెప్పేసి ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అయితేనే మనకు అండగా ఉంటుంది. మళ్ళీ ఈరోజు హైదరాబాద్ నగరంలో ఇంతకుముందు చూస్తే మనం ఈ ఫ్లైఓవర్లతో కానీ పక్క రాష్ట్రంలో పక్క దేశం వాళ్ళు మన హైదరాబాద్కు వచ్చినప్పుడు, ఈరోజు రాష్ట్రానికి వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా ఉంది, ఒక ఊటీలాగా ఉంది. ఈ గ్రీనరీ చూసి ఒక బ్రాండ్ని క్రియేట్ చేసిన పరిస్థితి మనం చూస్తాం. కానీ ఈరోజు చూస్తా అంటే ఏమైపోయింది, హైడ్రా పేరుతో ఇండ్లని కూల్స్తున్నారు, మూసీ పేరుతో ఇండ్లని కూల్స్తున్నారు. వీళ్ళకి కనీసం ఆ మూసీది డిపిఆర్ ఏదైనా ఆయన అంటే డిపిఆర్ ఇప్పటివరకు చూపించిన పరిస్థితి లేదు. అంటే ఎలాంటి ప్రణాళిక లేకుండా
అడ్డగోలుగా ఉన్నవానికి ఒక లెక్క లేనివానికి ఒక లెక్క ఉన్నవాడిని లేనివాడిని తీసుకుపోయి పొద్దున్న 3 గంటలకు వెళ్ళి ఇండ్లన్నీ కూలుస్తామంటే పాపం చిన్న చిన్న పిల్లలు వర్షంలో తడుచుకుంటూ కవర్ల కింద ఉన్న పరిస్థితులు దయనీయమైన పరిస్థితులు మనం చూసినాం. అంటే ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతాయంటారా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపడానికి? ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయండి. ఇప్పుడు ప్రజలు విలువెల్లాడుతూ ఉన్నారు. అయ్యా కేసీఆర్ మీరు ఏడవేయరాయని మాట్లాడి మనం టీవీ ఛానళ్ళలో చాలా సోషల్ మీడియా మాధ్యమంలో చూసినాం. అంటే వర్కౌట్ అవుతాయంటే ఈరోజు ప్రజలు కోరుకునేది అది అండి. ప్రజలకు మనం ఇచ్చేది ఏంది? ఈరోజు పెద్ద దిక్కువై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన ఏంటండి? మీరు చెప్పిన పథకాలు మహిళలకు 2,500 ఇస్తా అంటే ఎగ్గొడుతుంది, వృద్ధులకు పెన్షన్లు వేస్తా అంటే ఎగ్గొడుతుంది, ఆడబిడ్డలకు తులం బంగారం వంటివి, పిల్లలకు స్కూటీ లాంటివి, అంటే ఇట్లా రకరకాలుగా మోసం చేసి ఎక్కడ చూసినా మోసం చేసి ఈరోజు నువ్వు గద్దెనెక్కి గద్దలాగా పీడ్చుకో తింటా ఉంటే తెలంగాణ సమాజం ఊరుకోదు కదా. సమాజం చూస్తూ ఉంది. మేధావులు, చదువుకున్నోళ్ళు, విశ్లేషకులు, విలేకరులు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళిపోతుంది మన తెలంగాణ రాష్ట్రం? ఈ అభివృద్ధి పదంలో ముందుకెళ్ళినా ఆగమైతా ఉంది తెలంగాణ రాష్ట్రం. కేసీఆర్ గారి హయాంలో అభివృద్ధి పదంలో ముందుకెళ్తుండే, ఇప్పుడు ఆగమై హైదరాబాద్తో బుల్డోజర్ రాజ్యం వచ్చేసింది. వీళ్ళు రాహుల్ గాంధీ గారేమో అక్కడ ఢిల్లీలో దేశమంతా తిరుగుకుంటూ బుల్డోజర్ రాజ్యం, బీజేపీ బుల్డోజర్ రాజ్యం అని చెప్పి రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఇలా రాజ్యాంగాన్ని ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో తుంగలో దొక్కే పరిస్థితి తీసుకొచ్చారు. ఇలా తెలంగాణలో ఏం జరుగుతుందండి? ఓటు చోరీ.